కేంద్రంలో భాజపా నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీఏ కూటమిలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్లు కీలకం కానున్నారు. భాజపా ఈ ఎన్నికల్లో సొంతంగా 272 మెజార్టీ మార్కు దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతిపెద్ద పార్టీలైన తెదేపా, జేడీయూలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే అవకాశం ఉంది. 10 ఏళ్ల తరువాత భాజపాతో తెలుగుదేశం మళ్లీ జట్టు కట్టి ఘన విజయం దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ఫలితాల్ని బట్టి చూస్తే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకి భాజపాకు తెదేపా తోడ్పాటు చాలా అవసరం. చంద్రబాబు, నితీష్లు గతంలో ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నా రాజకీయ వైరుధ్యాల కారణంగా బయటకొచ్చి ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే తిరిగి కలిశారు. బీహార్లో భాజపాది పెద్దన్న పాత్ర అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఆస్థానంలో ఉంది. అయినప్పటికీ పరస్పర అవగాహనతో ఆయా పార్టీలకు స్థానికంగా ఉన్న బలాబలాల ఆధారంగా సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల గోదాలో దిగాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో తెదేపా, భాజపా రెండూ లాభపడగా బీహార్లోనూ అదే పరిస్థితి. ప్రస్తుతం ఎన్డీఏలో భాజపా తర్వాత అతిపెద్ద పార్టీలుగా 16 సీట్లతో తెలుగుదేశం, 12 సీట్లతో జేడీయూలు నిలిచాయి. భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే వీరి మద్దతు అవసరం. ఈ రాజకీయ బలాన్ని ఉపయోగించుకుని వారు తమ సొంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పరంగా మేలు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అక్కడ ఇక్కడ ఎన్డీఏ అధికారంలో ఉండడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. రాష్ట్రం ఇక ముందు సుభిక్షం కావడానికి ఎన్డీఏ గెలుపు దోహదం చేస్తుంది. మోదీ ప్రభుత్వంలో అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు వచ్చాయి. కర్నూలు ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయింది. విజయవాడ ఎయిర్పోర్టు, తిరుపతి ఎయిర్పోర్టుల విస్తరణ పనులు మొదలయ్యాయి. ఆర్సీఎస్ ఉడాన్ పథకం కింద కర్నూలు, కడప విమానాశ్రయాల నుంచి రాకపోకలు మొదలయ్యాయి. మరోవైపు సుజనా చౌదరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ విభజన చట్టంలో చెప్పిన కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల ఏర్పాటు, నిధుల విడుదల తదితర వ్యవహారాలు చూశారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉండడంతో అమరావతి, గుంటూరు, విజయవాడల అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా సుమారు 2500 కోట్లు విడుదల చేశారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలను స్మార్ట్ సిటీలుగా ప్రకటించి నిధులు విడుదల చేయించారు. ఒక్క ప్రత్యేక హోదా అంశం మినహాయిస్తే మిగిలిన పనులు 2014-18 మధ్యకాలంలో కొంత వేగంగానే సాగాయి. కానీ గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎక్కువగా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడంతో కొత్త ప్రాజెక్టులేవీ రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని ఆలంబనగా చేసుకుని ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంతో పాటు కొత్త వాటిని రాష్ట్రానికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 1999లో వాజ్పేయి నేతృత్వంలోని తొలిసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి హైదరాబాద్కు అంతర్జాతీయ విమానాశ్రయం, ఎంఎంటీఎస్, హైవేలు తీసుకురాగలిగారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో అభివృద్ధికి దూరమైన ఆంధ్రప్రదేశ్ను సరిదిద్దడానికి, పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిలో చంద్రబాబుకు ఉపయోగపడే అవకాశం ఉంది. 2014 నుంచి 2018 వరకు ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం వల్లే విభజన చట్టంలోని జాతీయ విద్యా సంస్థలు పోలవరం నిర్మాణాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్లగలిగారు. 1999లో వాజ్పేయి హయాంలో తెదేపా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చేరలేదు. 2014లో మాత్రం పార్టీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలకు మంత్రివర్గంలో చేరారు. ప్రత్యేక హోదా అంశంలో విభేదించి 2018 మార్చిలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చినప్పుడు రాజీనామా చేశారు తప్పితే అప్పటి వరకు వారిద్దరూ కేంద్రంలో సఖ్యతతో పనిచేశారు.